రాజకీయాలలో కూడా మనం ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. విషయాలను ప్రజలకు చేరవేసేటువంటి విషయంలో చాలా ముందు చూపుతూ మనం వివరించవలసి వస్తుంది, చాలా పరిణతితో వివరించవలసి వస్తుంది. అంశాల ప్రస్తావన కానీ వాటి మీద చర్చ కానీ మనం చర్చను ఎటువైపు తీసుకపోతే ప్రజలు అటువైపు వస్తారు. తెలంగాణ అన్ననాడు ప్రజలు రాలే మనం నమ్మలేదు, ఎందుకంటే గతంలో వంచబడింది తెలంగాణ. కానీ తెలంగాణ వాదం పట్ల ఆత్మనిర్భర దీక్షతో పట్టుదలతో చేస్తూ 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 పోగా ప్రజాసమూహం అంతా ఒక దాటి వచ్చినట్లే రేపు మళ్ళీ మనం ప్రజలంతా కూడా ఈ అభివృద్ధి వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు, తెలంగాణ ఆత్మ వైపు మనం మళ్ళించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఒక రకంగా బయట నుంచి చూస్తే పరిస్థితి ఆందోళన కనిపిస్తుంది. ఏ రాజకీయ పార్టీకి లేని తెలంగాణలో మనకి మాత్రమే ఉన్నది, అది తెలంగాణ ఆత్మ, అది మనకు చూస్తాం. కాబట్టి తెలంగాణ ఆత్మతో మనం పనిచేయడం కొనసాగిస్తే మనకి ఎదురే లేదు. తప్పకుండా అన్ని మంచి రోజులే ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా ఏది విజయం ప్రశ్న వేసుకోవాలి. ప్రజలకు జరిగిన మేలు విజయం, మనం సాధించిన రాష్ట్రం విజయం, కేసీఆర్ పరిపాలన ఒక విజయం, ప్రజలు నిత్యం అనుభవిస్తున్నటువంటి పరిపాలన ఫలాలు ఒక విజయం. ఈ విజయాలను చెప్పుకుంటూ పోతే వాడు 100 మాట్లాడినా నేను పనికిరాను. ఆంగ్లంలో దీన్ని డైరెక్ట్ బిల్డ్ చేయడం అంటారు, ఒక వాదాన్ని బిల్డ్ చేయడం. అది మనం నిరంతరం చేయాలి. చాలాసార్లు గతంలో నేను చెప్పినా కానీ మనం వెంటబడలే. ఎదుటోడు మాట్లాడేటువంటి మాటల్ని మనోడు పునరుద్ఘాటి ఈసారి ఇట్లానే మనం సమీక్షా సమావేశాలతో పాటు ఇక నుంచి నిరంతరం శిక్షణా శిబిరాలు పెట్టుకుందాం. శిక్షణా శిబిరాలకు అద్భుతంగా బోధించగలిగినటువంటి వాళ్ళు ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళను, చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళను, ఇంకా నిపుణులు చాలా మంది చాలా విషయాలు చెప్తారు. ఒకటే సబ్జెక్ట్ కాదు, మనం సబ్జెక్టులను కూడా డివైడ్ చేసి 10-12 సబ్జెక్టులు ఒక్కొక్కరు సబ్జెక్ట్ చెప్పేటట్లు నిరంతరం శిక్షణ శిబిరాలు పెట్టుకుంటే అద్భుతంగా మనం ముందుకు పోతాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా చాలా క్రియాశీలకంగా సృజనాత్మకంగా ఉంటేనే ఒక పార్టీ కానీ, నాయకుడు కానీ, ఒక కార్యకర్త కానీ మనుగడ సాగిస్తారు. ఒక పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అనుకొని అట్లే కొనసాగితే అది మనుగడ కాదు. గెలుపోవటములు చాలా సహజమైనటువంటి మనందరూ తెలుసు. సార్ ఇంతకుముందు చెప్పినారు, అది వాళ్ళ అవగాహన రాహిత్యము, పరిణతి లేకపోవడాన్ని తెలియజేస్తుంది. గెలుపుతోనో ఓటమితోనో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అక్కడికి వాళ్ళు సమాప్తం అవుతారనుకునేటువంటి వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ చైతన్యాన్ని తెలియజేస్తుంది. వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని తెలియజేస్తుంది. మనం దానికి సమాధానం ఇచ్చుకుంటూ ఉండడం కంటే మనం కార్యక్షేత్రంలో పని బలోపేతంగా చేయడం ద్వారానే దానికి జవాబు. ఇలా సమీక్ష పెట్టి కేవలం ముఖ్యులు మాత్రమే రండి ఈ హాలు నిండింది, ఇది సంకేతం. మనం ఎన్నికల సమావేశం కోసం మీటింగ్ పెట్టుకుంటే 2500 మంది వచ్చినారు. మన ట్రాన్స్పోర్ట్ పెట్టలే ఏంటి. కాబట్టి శక్తి చాలా వేగంగా పోతున్నటువంటి ఈ కాలంలో రాజకీయాలలో కూడా మనం ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. విషయాలను ప్రజలకు చేరవేసేటువంటి విషయంలో చాలా ముందు చూపుతూ మనం వివరించవలసి వస్తుంది, చాలా పరిణతితో వివరించవలసి వస్తుంది. అంశాల ప్రస్తావన కానీ వాటి మీద చర్చ కానీ మనం చర్చను ఎటువైపు తీసుకపోతే ప్రజలు అటువైపు వస్తారు. తెలంగాణ అన్ననాడు ప్రజలు రాలే మనం నమ్మలేదు, ఎందుకంటే గతంలో వంచబడింది తెలంగాణ. కానీ తెలంగాణ వాదం పట్ల ఆత్మనిర్భర దీక్షతో పట్టుదలతో చేస్తూ 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 పోగా ప్రజాసమూహం అంతా ఒక దాటి వచ్చినట్లే రేపు మళ్ళీ మనం ప్రజలంతా కూడా ఈ అభివృద్ధి వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు, తెలంగాణ ఆత్మ వైపు మనం మళ్ళించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఒక రకంగా బయట నుంచి చూస్తే పరిస్థితి ఆందోళన కనిపిస్తుంది. మనం సమీక్షా సమావేశాలతో పాటు ఇక నుంచి నిరంతరం శిక్షణా శిబిరాలు పెట్టుకుందాం. శిక్షణా శిబిరాలకు అద్భుతంగా బోధించగలిగినటువంటి వాళ్ళు ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళను, చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళను, ఇంకా నిపుణులు చాలా మంది చాలా విషయాలు చెప్తారు. ఒకటే సబ్జెక్ట్ కాదు, మనం సబ్జెక్టులను కూడా డివైడ్ చేసి 10-12 సబ్జెక్టులు ఒక్కొక్కరు సబ్జెక్ట్ చెప్పేటట్లు నిరంతరం శిక్షణ శిబిరాలు పెట్టుకుంటే అద్భుతంగా మనం ముందుకు పోతాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా చాలా క్రియాశీలకంగా సృజనాత్మకంగా ఉంటేనే ఒక పార్టీ కానీ, నాయకుడు కానీ, ఒక కార్యకర్త కానీ మనుగడ సాగిస్తారు. ఒక పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అనుకొని అట్లే కొనసాగితే అది మనుగడ కాదు. సమీక్ష చేస్తే ఓన్లెస్ వస్తుంది. మనం ఎక్కడ లోపాలు ఉన్నాం అనేది మనం డిస్కస్ చేసుకున్నాం, అయినా తెలుస్తుంది అనేది వస్తే అందరం కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా
సమీక్షలు చేసుకున్నట్లయితే తప్పెక్కడ జరుగుతుంది, మనం ఏడ పాజిటివ్ ఉన్నాం అందుకైనా ముందు ఎక్కువ ఊళ్ళో వచ్చిన ఊళ్ళో మాట్లాడించాము, తక్కువ ఊళ్ళో వచ్చిన ఊళ్ళో కూడా మాట్లాడించిన ఉద్దేశం కూడా అదే. దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోదామని చెప్పి అందరం అనుకొని కలిసికట్టుగా ముందుకు సాగడం. ఎక్కడ ఏ సందర్భంలో ఏ అవసరం రకమైన సమీక్ష చేస్తే ఓన్నెస్ వస్తుంది. అంటే మనం ఎక్కడ లోపాలు ఉన్నాం అనేది మనం డిస్కస్ చేసుకున్నాం పైన తెలుస్తుంది అనేది వస్తే అందరం కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా సమీక్షలు చేసుకున్నట్లయితే తప్పెక్కడ జరుగుతుంది, మనం ఏడ పాజిటివ్ ఉన్నాం అందుకైనా ముందు ఎక్కువ ఊళ్ళో వచ్చిన ఊళ్ళో మాట్లాడించాము, తక్కువ ఊళ్ళో వచ్చిన ఊళ్ళో కూడా మాట్లాడించిన ఉద్దేశం కూడా అదే. దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోదామని చెప్పి అందరం అనుకొని కలిసికట్టుగా ముందుకు సాగడం. ఎక్కడ ఏ సందర్భంలో ఏ అవసరం వారి శ్రీమతి లక్ష్మి గారికి వారి చిన్నారి బిడ్డ కూడా మరి అందరికి కూడా వేదిక 242 విలువైన ఓట్లను తీసుకొచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాము. మిత్రులుగా ఇంతమంది గట్టిగా అదొక చెప్పిండు, చిరునవ్వుతో అంగీకరించిందండి. నేను ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉంటా, ఎన్నికలుగా చూస్తా తప్ప లేకపోతే మళ్ళీ నేను బాధపడి ఒక 3 నెలలు ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా డిప్రెషన్కి గురయ్యే వ్యక్తిని కాదు. ఒక ముఖ్యమంత్రి మూడుగురు లాంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడని చెప్పి తెలుసు. ఆయన నియోజకవర్గం ఆయన ఓటేసరికంటారో నాకు తెలుసు. అయినా కానీ ఒక 1000 కోట్ల రూపాయలున్న పారిశ్రామికవేత్తను క్యాండిడేట్ అని చెప్పి తెలిసి కూడా ఒక సామాన్యమైన వ్యక్తిని, అంటే ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అంటే ఇంత ఉన్నత పదవులకు తీసుకెళ్ళడానికి సహాయ సహకారాలు అందించిన ముఖ్యంగా నిరంజన గారికి, అలాగే డిస్ట్రిక్ట్ 12 మంది మాజీ ఎమ్మెల్యేలకు, 2 ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అలాగే ఎంపీలకు, ప్రవీణ్ కుమార్ సార్ గారు లాంటి సారథ్యంలో చాలామంది మీలాంటి అంటే నిపుణులైన టీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా నాకు ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు అందరికీ మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు. ఒక మండల్ స్థాయిగా అంటే ఇప్పుడు ఎవరైతే శంకర్ అంటే అని చెప్పి ఎమ్మెల్యే గెలిచిందో ఆయన మా మండలే, నా పక్క విలేజే. కానీ నేను ఎక్కడ రాజకీయం చేశాను మీకు ఎందుకు చెప్తున్నంటే మీరు ఎట్లా యాక్టివ్గా ఉండాలనేది మాత్రం ఒకటి చెప్పగలుగుతా. అభివృద్ధి చేసిన కంటే ఏం చేయడం ముందుంటాడు, దాంట్లో నేను ముందుండేది ఫస్ట్. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంటింటికి నన్ను ఇస్తున్నాడు, షాదీ వాళ్ళకి ఇస్తున్నాడు, ఎట్లా తట్టుకోవాలని చెప్పి నేనైతే సింపుల్గా ప్రయోగం చేసేది. అంటే అంజన ఊళ్ళోకి వచ్చేది, ఊళ్ళోకి